కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే ఉగ్రందే పాజో నల్వారో రుద్రే వశైవసన్ నైసయేమ జత్వం ఏకో బహో నామాశమంత భేదితో విషం దే సంయత ఏ సంసిసాధి అకృత్వరుత్వయా కొడతాడు అభిపాపేహ అపమృగేమ ప్రియ నమస్సంఘాయ వశపతేజ మోక్షాయ భీమాయ ఓగ్రే పంచోమి తత్వ జిలసాయ గదాబోధం పురుషుడు విష్ణామానుషో మొత్తం తలవాలి విగ్రహం రుద్రాయ నమస్తాం ప్రాయ అరుణాయ నమస్సంఘాయ వశపతయే నమో నమ ఉగ్రాయ నమ వృక్షేభ్యః హరికేశేభ్యః నమస్తారాయ నమస్సంభవే మజో భవే నమో నమః శంకరాయ మహేశ్వరాయ నమః శివాయ శివతరాయ ఓం శాంతి 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 ఓం శాంతి 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 హరిద్రాభిషేకో వస్తు కుంకుమాభిషేకో వస్తు హరిద్రాభిషేకో వస్తు కుంకుమాభిషేకో వస్తు ఓం నమః శివాయ ఓం సర్వదేవాయ నమః శివజ్వలాయ నమః గంధార్వ విద్యాభక్తజ్ఞానాయ నమః మహామహాప్రాక్రమాయ నమః హరాగ్రహవిమోచనాయ నమః హరాగ్రహవిమోచనాయ నమః హనుమద్ వ్రతాన్ని పురస్కరించుకొని మరి రెండో రోజు ఏకాదశి సోమవారం చాలా విశేషమైనటువంటి రోజు. మరి ఈరోజు కర్రీ ఉమాశంకర్ రెడ్డి గారు మరియు కనకనాగలక్ష్మి దంపతుల చేత ఇవాళ ఉభయదాతలు వాళ్ళేనండి. పొద్దున సాయంకాలం కూడా మరి వాళ్ళ చేత చక్కగా ఇవాళ విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచన, మహన్యాసం మరి ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేయించి మరి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం మరి చక్కగా పళ్ళరసాలతో పంచామృతాలతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సాయంత్రం 4 గంటలకల్లా ప్రారంభం చేసి లక్ష రుద్రాక్షల పూజా కార్యక్రమం, స్వామివారి యొక్క మూలమంత్ర హోమం, నవగ్రహ హోమం, మన్యసూక్త హోమం, మరి చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ, నీరాజన మంత్రపుష్పాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా రెండో రోజు చక్కగా అత్యద్భుతంగా స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రేక్షక మహాశయులు 11 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలని కళ్ళారా చూసి మరి ఆంజనేయ స్వామి వారికి ఆలయం దగ్గరికి వచ్చి కళ్ళారా చూసి మరి ఈ కార్యక్రమానికి చక్కగా పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. తారీఖు హనుమద్వ్రతం కార్యక్రమం అత్యద్భుతంగా జరుగుతుంది. బుధవారం నాడు ఇక్కడ త్రయోదశి బుధవారం నాడు మరి ఆ రోజు విశేషమైనటువంటి మహిళలందరూ కూడా అశేషంగా ఇక్కడికి వచ్చి మరి వాళ్ళందరూ కూడా హనుమద్వ్రతం కార్యక్రమం చేసుకొని స్వామివారి యొక్క తోరాన్ని మెళ్ళో ధరించి అలాగే చేతికి ధరించి వాళ్ళందరూ కూడా పెడుతున్నారు. దానివల్ల భూతప్రాత పిశాచాల యొక్క బారి నుండి ఆ కుటుంబం రక్షించబడుతుంది. దిష్టి దోషాలు పోతాయి. మరి వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, మరి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది. అట్లాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంలో భక్తులు 11 మంది కూడా పాల్గొవలసిందిగా కోరుతూ ఉన్నాం.
పాల్గొవలసిందిగా కోరుతున్నాం. అనేక వ్రతాలు జరుగుతున్నాయి. ఊళ్ళో ఎక్కడ హనుమతి వ్రతం జరగట్లేదు మన తాడేపల్లిగూడెం గ్రామంలోనూ. కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా రండి, మీ కోరికలన్నీ కూడా స్వామితో చెప్పుకోండి. ఆ యొక్క మహత్తరమైనటువంటి మీ కోరికలన్నీ కూడా స్వామి తక్షణమే నెరవేరుస్తారు. కాబట్టి భక్త మహాశయాలు ఎవరి మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం.